కాటూరి మెడికల్ కాలేజ్ డీన్ వరప్రసాద్ గారు, రైతు సమాఖ్య కార్యదర్శి మిత్రులు రాజశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అమరా సుబ్బారావు గారు, సాంబశివరావు గారు, గాదే వినయ్ గారు, అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, ముఖ్యంగా ఈ వైద్య శిబిరంలో సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, ఆశా వర్కర్లు అందరికీ నమస్కారం. 16వ తేదీ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో 5 రోజుల పాటు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మాదాల గోవర్ధన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకి ముందుగా అభినందిస్తూ, వైద్య శిబిరం అంటే మామూలుగా మనం టెంట్ వేసి 4 టేబుల్ వేసి నిర్వహిస్తుంటాం. నేను అటువంటి వైద్య శిబిరమే ఇది కూడా అనుకున్నా. కానీ ఇవాళ ఇటువంటి అధునాతనమైన అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వైద్య కళాశాలను తీసుకొచ్చినట్టుగా ఉంది. ఆసుపత్రిని నిజంగా ఇక నిర్మించి సేవలు అందిస్తున్నారు. ఏదో చూసి బీపీ ఆపరేటర్స్ తీసుకొచ్చి, గ్లూకోమీటర్ తీసుకొచ్చి టెస్ట్ చేసి 2 మాత్రలు ఇచ్చి పంపడం కాకుండా అధునాతనమైన క్యాత్ ల్యాబ్ని తీసుకొచ్చి ప్రజలు అందిస్తున్న సేవలను చూస్తే నిజంగా నేను కాటూరి వైద్య కళాశాల బృందానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిత్రులారా, వైద్య శిబిరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వం తరఫున ఉంటున్న ఆసుపత్రులు కానీ, వైద్య సహాయం కానీ తగినంత అందుబాటులో ప్రజలకు లేదు. నిరంతరం ప్రజలతో సంబంధించిన విషయం ఏదన్నా ఉందంటే ఆరోగ్యం. ఏ సమయంలో అయినా ప్రతిరోజు మన రాష్ట్ర జనాభాలో 1.25% మంది వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు. మీరు అర్థం చేసుకోండి, మనకు 5 కోట్ల జనాభా అనుకుంటే దాంట్లో 1.25% అంటే దాదాపు 6 లక్షల మంది ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్లాల్సింది. అయితే మనకున్న ఇవాళ ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకునే వ్యవస్థ ఇంతమందికి వైద్య సాయం అందించడానికి సరిపోవట్లేదు. కాబట్టి అనేక మంది ఈ విధంగా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దానికి ప్రైవేటు కళాశాలల సాయం, సహకారం కూడా అందుతా ఉంది. నేను ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ అనుకున్న స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, అనుకున్న స్థాయిలో హెచ్ఆర్ లేదని, అంటే డాక్టర్లు కానీ, పారామెడిక్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ లేదని కానీ ఒప్పుకోవడానికి నేనేం మొహమాట పడట్లా. రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఆ ప్రపోర్షనేట్ గా మనం అందించాల్సిన వైద్య సేవలు అందించలేకపోతున్నామనే భావన నాలో ఉంది. అది వాస్తవం కూడా. దానికోసమే కాస్త ప్రైవేట్ గతంలో కూడా మనం ఎప్పుడు తెలుసు, వైద్యం, విద్య మన జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనవి. చాలా మంది దాతలు, ఫిలాంథ్రపిస్టులు ముందుకు వచ్చి గతంలో మీరు ఎక్కడన్నా స్కూల్లో చూస్తే పలానా దాత ఈ స్థలం ఇచ్చాడనో, పలానా దాత కట్టించాడనో, పలానా దాత ఈ ఆసుపత్రి నిర్మాణానికి భవనం కోసం నిధులు ఇచ్చాడనో చూస్తుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే పూనుకుంటే సరిపోదు. సమాజంలో కాస్త ఇతర ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ముందుకు వస్తేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెరిగిన జనాభాకి మనం సరైన విద్య, వైద్యం అందించగలం. ఆ దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికీ వచ్చినప్పటి నుంచి 15 క్రిటికల్ కేర్ బ్లాక్లని మంజూరు చేయడం జరిగింది. ఏదైనా రోగం బారిన పడిన తర్వాత వాళ్ళకి వైద్య సాయం అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలు పెట్టాం. దాంట్లో భాగంగానే ఇవాళ 69 లక్షల మంది పిల్లలకి, అంగన్వాడీలో ఉంటున్న 6 నెలల వయసున్న పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వ కళాశాలల్లో జరుగుతున్న స్కూళ్ళు కానీ, పాఠశాల కళాశాలలో జరుగుతున్న మొత్తం 69 లక్షల మందికి ఇవాళ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి, స్కూల్ దగ్గరికి వెళ్ళి 4 Ds, 4 డిలేలు, 4 D దీంతో ఏవైతే చిన్నప్పుడే వస్తే వ్యాధులు బారిన పడే అవకాశం ఉందో వాటిని గుర్తించి, అటువంటి 44 రకాల వ్యాధులను గుర్తించి దానికి తగిన విధంగా
చిన్నప్పటి నుంచే వైద్య సేవ అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం భాగంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. దాంట్లో 69 లక్షల మందికి, దీంట్లో ప్రధానంగా లోకేష్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి ముందుగానే ఏ రోగం బారిన పడే అవకాశం ఉందో గుర్తించాలని వారు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటీవల మీరు చూశారు, పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా అందరికీ హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం మొదలు పెట్టాం. హెల్త్ రికార్డ్స్ అంటే చిన్నప్పటి నుంచి హెల్త్ రికార్డ్ మెయింటైన్ చేయడం, ఫలానా ఈ పిల్లకాయ ఈ అబ్బాయి ఈ ఫలానా బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని ముందుగానే ప్రాథమిక దశలోనే గుర్తించి దానికి అనుగుణంగా వాళ్ళకి చికిత్స అందించడం ద్వారా రాబోయే రోజుల్లో వారు ఆరోగ్యవంతంగా ఉండేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. రెండోది ప్రధానంగా మనం మొదలుపెట్టింది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి రాష్ట్రం మనం దేశంలోనే ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో ఉంటున్న 4 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టాం. ఇప్పటికే 31 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తి చేశాం. హోమీ బాబా ఇన్స్టిట్యూట్ ద్వారా వాటి మార్గదర్శకంలో 15,000 మంది వైద్య సిబ్బంది కింది స్థాయి నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, ఎంపీహెచ్ఎల్ దగ్గర నుంచి, సిహెచ్ఓల దగ్గర నుంచి, స్పెషలిస్టుల దాకా, మెడికల్ ఆఫీసర్ నుంచి స్పెషలిస్టుల దాకా కూడా 15,000 మందికి దీనికి అనుగుణంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. 4 కోట్ల మంది అంటే దాదాపు 1,60,00,000 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎందుకంటే ప్రధానంగా ఇవాళ మూడింటి బారిన ప్రజలు పడుతున్నారు క్యాన్సర్ బారిన. ఏటా మన రాష్ట్రంలో 70,000 మంది కొత్తగా క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారు. దాంట్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి క్యాన్సర్ బారిన పడితే ప్రాణం నిలబడడం కొద్దిగా కష్టం అవుతుంది. దాన్ని గుర్తించి ప్రాథమిక దిశలోనే వాటిని గుర్తిస్తే సరైన చికిత్స అందించవచ్చు, దానికి అనుగుణంగా ప్రాణాలను కూడా కాపాడవచ్చు. తద్వారా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించవచ్చు అనే ప్రధాన ఉద్దేశంతో ఇవాళ 4 కోట్ల మందికి 1,63,00,000 మంది యువతులకి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు కానీ, లేదా 1,90,00,000 మందికి సర్వైకల్ పరీక్షలు కానీ, అదేవిధంగా పొగాకు లేదా గుట్కాలు నమిలి ఓరల్ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. 40% క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళలో 40% మంది ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాటిని గుర్తించి ఓరల్ క్యాన్సర్ పరీక్షలు కూడా చేయడం ద్వారా ఆ ప్రాథమిక దశలను గుర్తించి సరైన వైద్యం అందించి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా, ఒక ప్రాణం పోకుండా నిలిపే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో చేస్తా ఉంది. మొట్టమొదటి రాష్ట్రం, ఇటువంటి పరీక్షలు నిర్వహించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా నేను చెప్పడానికి జరుగుతున్నానంటే, సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే పేరుతో ఎవరైతే గుండె వ్యాధులు ఎక్కువ పడుతున్నారు, ఎన్సిడి ద్వారా ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ తో ఎక్కువ మంది రోగాలు బారిన పడుతున్నారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ద్వారా ఇది మూత్రపిండాలు దెబ్బతినడం కానీ ఇతరత్ర వ్యాధులు పడుతున్నారు. ఎన్సిడి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్టెమీ కార్యక్రమాన్ని, గుండె జబ్బుల బారిన కూడా ఎక్కువ మంది పడుతున్నారు. ప్రతి చోట ఇటువంటి అధునాతమైన వైద్యశాల వెళ్లే అవకాశం లేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు, ప్రధానంగా డాక్టర్ గారు ఎప్పుడే చెప్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని. ఆ గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికన్నా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ప్రాణాలు పోకుండా నిలబడడం కోసం ఈ స్టెమీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. దీంట్లో భాగంగా ప్రతి సిహెచ్ఓలో సిహెచ్సీలు పెట్టిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ వెళ్ళి గుండె జబ్బు ఏదైనా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి సిహెచ్సికి తీసుకెళ్లడం, సిహెచ్సిలో ట్రంబోలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నిజంగా గుండె జబ్బు ఉందా లేదా అసిడిటీ కారణంగా వచ్చిందా అనే గమనించి, గుండె జబ్బు ఉంటే వాళ్ళకి ఆ గోల్డెన్ అవర్, ఏదైతే గుండె జబ్బు నొప్పి వచ్చిన తర్వాత గోల్డెన్ అవర్ ఉంటుంది, ఆ గోల్డెన్ అవర్ లోపల మనం వాళ్ళ ప్రాణం నిలబెట్టగలిగితే తర్వాత వాళ్ళకి వైద్య సాయం అందించడానికి, సర్జరీలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టెనెక్టర్ బేజ్ అనే ఒక ఇంజెక్షన్ ని, ఆమె రైట్ డాక్టర్, ఒక ఇంజెక్షన్ ని 45,000 ఖరీదు చేసే ఇంజెక్షన్ ని ఉచితంగా అందిస్తున్నాం. ఉచితంగా అందించి ఆ ప్రాణం పోకుండా సిఎస్సిలో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత హబ్ అండ్ స్పోక్ మోడల్లో, తర్వాత స్పెషాలిటీ హాస్పిటల్ కి ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ ఏదే 11 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో దాంతో పాటు నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఒక ఈ గుండె జబ్బుకు చికిత్స అందించే ఆసుపత్రులతో కూడా ఒక కొలాబరేషన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి సర్జరీ చేయించే ప్రయత్నం చేస్తాం. తద్వారా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన ఈ 2 నెలల కాలంలోనే 981 మంది ప్రాణాలు పోకుండా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కాపాడుతుంది. అదేవిధంగా ప్రధానంగా అనీమియా మీద కానీ దృష్టి పెట్టేసి, అనీమియా ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది బాలింతలు 33% మంది అనీమియా కారణంగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత అడలసెంట్ ఏజ్ లో ఉంటున్న అమ్మాయిల్లో 51% అనీమియా కారణంగా. దానికోసం మళ్ళా ఒక కేంద్ర ప్రభుత్వం
ఆర్బిఎస్కే బాల సురక్ష, ఇంకోటి ఉంది కిషోర్ ఆర్కేఎస్కే. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు ప్రధానంగా అనిమియా బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మౌలిక సదుపాయాల కల్పనను కూడా పెంచి, అదేవిధంగా ప్రధానంగా ఆయుష్ మీద కూడా మన ప్రాచీన భారతీయ వైద్య ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని రకాలుగా అంటే మీరు ఒక విషయం, ఏ ప్రభుత్వం వైద్యం మీద ప్రధానంగా ఎటువంటి దృష్టి పెట్టిందని చెప్పడానికి నేను ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అత్యధికంగా విద్య పైన పెడితే 29,000 కోట్లు విద్య మీద ఖర్చు పెడుతుంటే కేటాయిస్తే వైద్యం మీద 2వ స్థానం వైద్యానికి ఇచ్చారు. అంటే 19,000 కోట్లు వైద్యం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. కాబట్టి ప్రజల ప్రాణాలు, ఆరోగ్య సంరక్షణ కానీ ప్రజల ప్రాణాలను కాపాడుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా నేను కాటూరి మెడికల్ కాలేజ్ వాళ్ళని ఈ సందర్భంగా కోరుతుంటుంది ఏంటంటే, మీరు వైద్య సేవలు అందిస్తున్నారు, చాలా ఉచితంగా అందిస్తున్నారు చాలా చోట్ల. దీన్ని ఇంకా విస్తృతపరచాలి. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న చోట ఎక్కడైతే మనం ఇటువంటి ఆసుపత్రులు నిర్మించలేకపోతున్నామో అటువంటి చోట కూడా వైద్య సేవలు అందించాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు మరొకసారి నిర్వాహకులు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.